అమెరికాను నెంబర్ 1గా నిలపటమే లక్ష్యంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. దీంతో అమెరికాలోని విదేశీయులకు దినదిన గండంగా పరిస్థితులు మారాయి. ముఖ్యంగా విద్యార్థులను ఓపీటీ టెన్షన్ పెడుతోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అమెరికాలోని యూనివర్సిటీలలో చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులకు 3 ఏళ్ల పాటు ప్రాక్టికల్ వర్క్ కోసం అనుమతిచ్చే కార్యక్రమం. ఈ ప్రోగ్రాం కారణంగా విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమెరికాలోనే 3 ఏళ్ల పాటు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆ అనుభవంతో అదే కంపెనీలో పనిచేస్తూ H-1B వీసా పొందటం లేదా మరో కంపెనీలో H-1B వీసాతో ఉద్యోగం పొందే వీలుంటుంది. ఈ విధానం ద్వారా భారతీయ విద్యార్థులు అధిక ప్రయోజనం పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేసే యోచనలో ట్రంప్ సర్కారుంది. ఈ ప్రతిపాదనలతో ఓ బిల్లును కూడా సిద్ధం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చదువుకుంటున్న 3 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఉద్యోగం సాధించి H-1B వీసాల మీద ఉన్నవారు ప్రశాంతంగా లేకుండా వీసా విధానాల్ని కఠినతరం చేశారు. వీటికి తోడు శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చే గ్రీన్ కార్డులున్న వారిని ఎయిర్పోర్టుల్లో గంటల తరబడి తనిఖీలు చేయడంతో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సైతం టెన్షన్ పుట్టిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం కానీ ఓటీపీని రద్దు చేసేలా బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టి అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు కష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో ఉన్నత చదువు కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఓటీపీ సౌకర్యం లభిస్తుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా చదువు పూర్తయిన వెంటనే వారి వారి దేశాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్న వైనం విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. నిజానికి ఈ ఓపీటీ వల్ల అత్యధికంగా లాభపడుతోంది మనోళ్లే. ఇప్పుడు ఆ విధానాన్ని తప్పుపడుతూ ఆ అనుమతుల్ని రద్దు చేయాలన్న ఆలోచనలు అధికార పక్ష నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే ఉన్నత చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులంతా అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారి కెరియర్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.